చూద్దాం. సోషల్ మీడియాలో కోతి రాముళ్ళు గోకా నాకా అన్నట్టు చేస్తున్నారు. మా నాయకుడు మా ఇష్టం, మీకేం తీట? మా నాయకుడు మా ఇష్టం, మీకేం తీట? అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై వేముల వీరేశం ఫైర్ అయ్యిండు. ఇక ఈయన గుండెలో మురుగుతున్న కషాయం అంతా ఎల్లగక్కిండుల్లా. మరి ఇంతకు ఏంది తాత? కోతిరాముళ్ళు ఎవరు? మరి ఈ గోకా నాకా అనే వ్యవహారం ముంగడబడ్డది. అసలు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అంటే ఒక్కసారి మనం తెర మీదకి పోతే ఇక వేముల వీరేశము ఇక బాగానే షెడ్డో పడ్డో చిన్నగా మెల్లగా మరి నాకు జనాలు బంపర్ మెజార్టీ ఇచ్చిరి, షెడ్డో పడ్డో మరి నేను జనాలకు తోకాసలు లెక్క ఈ పనో ఆ పనో ఈ పనో ఆ పనో చేయకపోతే ఎట్లా అనేది వేముల వీరేశం జర్ర తారాడుతుండు బాగానే. ఇక మొన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కథ జరిగే కదా, ఇక దాని ఆమోదానికి మేమందరం సై కొడుతున్నాం సారు. ఇక మరి దళిత బిడ్డల మీద నీకున్న అపారమైన ప్రేమకు మేమందరం దాసోహం సారు, మొత్తానికి నీకు పబ్బతి పడుతున్నాము. ఇగో గింతంతా ఇక మరి నోట్లు వేసుకునేది గదేందో తెచ్చినాం, మిఠాయో ఏదో ఒకటి తెచ్చినాం, గది జర్ర ఆలకించు సారు అని షెడ్డో పట్టో ముంగడ పెడితే ఇక మరి రేవంత్ అయ్యా అది తిని సరే చెయ్యి మీద ఎట్లా పెట్టిండో మొత్తానికి అది నోట్లు వేసుకొని వేముల వీరేశం ఈపులో చెయ్యి పెడితే ఓహని పాడైపోను. ఇక రేవంత్ రెడ్డి కేకు తిని మిఠాయి తిని స్వీట్ తిని వేముల వీరేశం అంగికే తూడ్చిండు అని ఇక ఇదొక వీడియో కింద పెట్టి ఇక గతంలో అన్న వీడియోలు దీనికి జోడించి ఇక తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు ఈ కోతిరాముళ్ళు. అందుకనే ఆయన నోటికి ఏమొచ్చిందయ్యా అంటే కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే గోకా నాకా అన్నట్టే ఉన్నది అనేది ఇక వేముల వీరేశము ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూద్దాం ఏమన్నాడు, ఏం మాట్లాడాడు, ఎట్ట సంగతి అనేది చూద్దాం. ఏది రెండో పేపర్ వస్తలేదని పిల్లగా? ఏమైంది దీనికి? ఏమైంది వస్తుందేంది? ఇక మొత్తానికి సోషల్ మీడియాలో కోతిరాముళ్ళ కథ ఇక మరి రేపు ఇంకా ఏమవుతుంది ఏంది ఏం కథ? ఒక దళిత బిడ్డగా నేను చెప్తున్నా, మరి మా నాయకుడు మా రేవంత్ అయ్యా మరి అలా దళిత బిడ్డల కడుపులో పెట్టుకొని చూసుకుంటుంటే ఎందుకు వీళ్ళ కళ్ళు మంతున్నాయి, ఓర్వలేక జీర్ణించుకోలేక నా మీద లేనిపోని నిందలు అబండాలు అన్నీ మోపు చేస్తున్నారు. ఇక మరి అని వేముల వీరేశం అయితే ఆంబాయం వెళ్ళబోసుకుంటూ చూద్దాము రేపు రానున్న రోజుల్లో ఇంకా ఏ రకంగా వీళ్ళ యుద్ధము ముంగడికి పోతుంది అనేది మనం చూద్దాం. చలో. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం, ప్రస్తుత విస్తరణలో 4కి అవకాశం, పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, వివేక్కు విద్యాశాఖ, సుదర్శన్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డికి హోం, శ్రీహరికి పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్, తొలగింపులు లేవు, పనితీరు సరిగా లేని వారికి వార్నింగులే, విస్తరణతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు, ఎమ్మెల్సీలకు నో ఛాన్స్. మొత్తానికి ఇక ఏప్రిల్ 3న ఇక వీళ్ళు ప్రమాణ స్వీకారం రాజ్యాంగబద్ధమైన భగవంతుని మీద ఒట్టేసి నేను ఈ సమాజానికి అంత మంచిగా చేస్తా, నన్ను నమ్ముకున్న వాళ్ళకు, నన్ను గెలిపించిన వాళ్ళకు, ప్రజలందరికీ నేను ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా మరి అందరికీ